నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు ప్రపంచంలో చర్చ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ఈరోజు ఎంఓయూ కుదిరింది. థామస్ కురియన్ నేతృత్వంలో గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సిఇఓ. సో ఆయన నేతృత్వంలో ఎంఓయూ కుదిరింది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు, అలాగే అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర మంత్రులు ఉన్నారు. అయితే ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్గా మారిపోయింది. అయితే 87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు దాని ద్వారా పెడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఇది అనుకోని వరమా, కష్టానికి దక్కిన ఫలితమా, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మారిన తీరుని కొంతమంది ఉదహరిస్తున్న నేపథ్యంలో హైటెక్ సిటీకి ఇప్పుడు వస్తున్న గూగుల్ డేటా సెంటర్కి పోల్చవచ్చా? అమెరికా తర్వాత మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి 12 దేశాలకి కనెక్ట్ చేసే విధంగా ఈ ప్రాజెక్టుని తీసుకెళ్తామనేది అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు చెప్తున్న విషయం. ఆంధ్రప్రదేశ్ ఇంకో హైటెక్ సిటీ ద్వారా జరిగిన అభివృద్ధిలా ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతుందా? అయితే దీని ద్వారా సృష్టించబడుతున్న ఉద్యోగాల విషయంలో కూడా కొంత క్లారిటీ లేకుండా ఉంది. ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు? 200 500 ఇలా 20,000 కోట్ల రాయితీలు ఇస్తే ఇంతేనా ఉపాధి కల్పించింది? దాని ద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చే లాభాలు ఇవేనా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అప్సన్ రాజేష్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, ఇలాంటి సాంకేతిక అంశాలు కూడా కాస్త క్షుణ్ణంగా పరిశోధించేవాళ్ళు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. ఇప్పుడు ఇది హైటెక్ సిటీలా ఇంకో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు హైటెక్ సిటీ మార్చింది, అలాంటి ప్రాజెక్టే అవుతుందా? కానీ కొంతమంది ఈ చర్చ లేవదీస్తున్నారు. 20,000 కోట్ల రాయితీలు ఇస్తే ఉపాధి ఇంతేనా అనే విషయం. మీరు శోధించింది ఏంటి దీంట్లో? మనకి సైబర్ టవర్స్ తోటో ఐటీ బేస్డ్ కంపెనీస్ తోటో డేటా సెంటర్ని పోల్చడానికి వీల్లేదు. ఓకే. ఎందుకంటే మీకు హైదరాబాద్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో. ఆ రోజు వాళ్ళకి 50 ఎకరాలు కేటాయింపు జరిగింది. ఆ 50 ఎకరాలు కేటాయిస్తూ ఎకరానికి 500 మంది చొప్పున ఉపాధి కల్పన చేయాలనే ఒప్పందంతో ఆ ఒక్క క్యాంపస్లో 25,000 సీటింగ్ కెపాసిటీ తోటి క్యాంపస్ నిర్మాణం జరగాలి అనే ఒప్పందంతో భూమి కేటాయింపు చేయడం జరిగింది. ఆ క్యాంపస్లో ఇవాళ 25,000 మంది కన్నా ఎక్కువ మంది పనిచేస్తున్నారు. దానితోటి డేటా సెంటర్ని ఎలా పోల్చుతారు? డేటా సెంటర్లో అంతటి స్థాయి ఉపాధి కల్పన జరగదు. కానీ ఇవాళ ఏమవుద్దంటే ఇక్కడ పనిచేసే ఏ కంపెనీ అయినా ప్రధానంగా డేటా సర్వర్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇవాళ ప్రపంచానికి డేటా స్టోరేజ్ పరంగా, డేటా కేబుల్ గ్రౌండింగ్ పరంగా విశాఖపట్నం ఒక హెడ్ క్వార్టర్గా నిలవబోతుంది అనేది వాస్తవం. అతిపెద్ద డేటా కేంద్రంగా ఇవాళ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే విశాఖపట్నం నుంచి 12 దేశాలకి కేబుల్ కనెక్టివిటీ, అండర్ గ్రౌండ్ సీ కనెక్టివిటీ సాధ్యపడుతుంది అని చెప్పని. అంటే ఇవాళ 12 దేశాలకు సంబంధించిన కార్యకలాపాలకి విశాఖపట్నం కేంద్ర బిందువుగా కాబోతూ ఉంది. దీనికి తోడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గూగుల్ ఇన్వెస్ట్మెంట్కి తోడు ఈరోజు ఉదయం అక్కడ ఒప్పందం ఖరారయ్యి మీరు ఇందాక ప్రస్తావించిన గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సిఇఓ థామస్ కురియన్ ఆయన ప్రసంగించేంతవరకు కూడా మనందరం కూడా రాబోయే 2029 నాటికి నెక్స్ట్ 5 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్లో అక్కడ ఒక $10 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నారు. సుమారుగా 88,000 కోట్ల రూపాయల పెట్టుబడి అక్కడ గ్రౌండింగ్ అవుతుందని విన్నాం మనం. కానీ ఆల్ ఆఫ్ సడన్ థామస్ కురియన్ గారు $15 బిలియన్ గురించి ప్రస్తావించారు. అవును. అంటే మనకి 1+1 ఆఫర్ లాగా అనమాట. మీరు $10 బిలియన్ తోటి ఒప్పందం చేసుకుంటే మేము ఇంకొక $5 బిలియన్ ఇన్సెంటివ్గా ఇవ్వబోతున్నాము అని చెప్పని. 131,000 కోట్ల రూపాయల అతి భారీ పెట్టుబడి. మీకు ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఏ సాఫ్ట్వేర్ కంపెనీని చూసుకున్నా ఆ కంపెనీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది అది వేరు. కానీ ఆ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఆయన ఖర్చుతో కంపేర్ చేస్తే
1,30,000 కోట్లు అనేది చాలా చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. దాని ఇంపాక్టు రేపటి రోజున రాబోయే ఒక 2028-32 మధ్యకాలం నాటికి ప్రతి సంవత్సరం దీని ద్వారా సృష్టించబడే సంపద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపికి సుమారుగా 11,000 కోట్ల రూపాయలు ఎడిషనల్గా రెవెన్యూ సమకూరుతుంది ప్రతి సంవత్సరం. మరి వీటికి అదనంగా ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు ఆల్రెడీ రేపటి రోజున టీసీఎస్ ఐటీ కంపెనీ ఈ నెలలోనే విశాఖపట్నంలో ప్రారంభం కాబోతూ ఉంది. ఆ ప్రారంభ వేదిక నుంచే టీసీఎస్ వైపు నుంచి కూడా ఇంకొక 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించిన ప్రకటన కూడా రాబోతుందని ఆల్రెడీ మొన్న నటరాజన్ చంద్రశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి చర్చించినట్టుగా అధికారికంగా రేపటి రోజున ప్రకటన వెలువడనున్నట్టుగా చెప్తా ఉన్నారు. సిఫీ గురించి మనం విన్నాం. 16,000 కోట్ల రూపాయలకు సంబంధించి మన లోకేష్ గారు వెళ్ళి శంకుస్థాపన చేసింది. అదానీ డేటా సెంటర్ వాస్తవంగా 2018 నాటికి ఒప్పందం ఖరారైంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కొంత ఒడిదుడుకులు జరిగినా మార్పు చేర్పులు జరిగినా కూడా ఎంతో కొంత స్థాయిలో 300 మెగావాట్ వాస్తవం వాళ్ళకి ప్రతిపాదించింది. 180 ఎకరాల భూమి కూడా కేటాయింపు చేయడం జరిగింది. వాళ్ళది కూడా ప్రతిపాదన ఇప్పుడు పైప్ లైన్లో ఉంది. కాబట్టి రాబోయే కొద్ది సంవత్సరాల్లో విశాఖపట్నం అనేది భారతదేశానికే కాదు ఆసియా ఖండానికే ఒక డేటా హబ్గా రూపాంతరం చెందబోతుంది అనేది వాస్తవం. దీన్ని బేస్ చేసుకొని మరి ఇంతటి ఫెసిలిటేషన్ అక్కడ అందుబాటులోకి వచ్చినప్పుడు ఆ డేటాను బేస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి చాలా కంపెనీలు అక్కడ గ్రౌండింగ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఫాస్ట్గా ఉండే సర్వర్స్ కావాలి. డేటా అంతటి ఒక్కొక్క కంపెనీ ఒక గిగావాటు సామర్థ్యం ఉన్న కంపెనీలు అక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని కొన్ని వందల సంఖ్యలో కంపెనీలు రేపు అక్కడ గ్రౌండింగ్ అవడానికి ఆస్కారం ఉంది. మనం చూసాం సైబర్ టవర్స్ నిర్మాణం జరిగే నాటికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా మైత్రివనంలో, అలాగే హైదరాబాద్ బేస్డ్ సత్యం కంప్యూటర్స్ తప్పిస్తే పెద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో కంపెనీలు హైదరాబాద్లో లేవు. అటువంటి స్థితి నుంచి వాళ్ళ ఒకసారి సైబర్ టవర్స్ నిర్మాణం జరిగి ఒక యాంబియన్స్ సెట్ అయిన తర్వాత ఒక 2.5 దశాబ్దాల కాలంలో ఎన్ని వందల కంపెనీలు ఇవాళ హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతూ ఉన్నాయి, ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పన జరుగుతూ ఉంది. నాకు గుర్తున్న వరకు 2003 సంవత్సరం నాటికి పూనా సీటింగ్ కెపాసిటీ 1,00,000, ఇవాళ ఆల్మోస్ట్ రీచింగ్ టు 1 మిలియన్. ఆనాటికి గుర్గావ్, నోయిడా అసలు భారతదేశపు ఐటీ మ్యాప్లో లేవు. కానీ 25 సంవత్సరాల్లో 22 సంవత్సరాల్లో గుర్గావ్, నోయిడా ఏ స్థాయికి విస్తరించగలిగినాయి. కాబట్టి వీటితో కంపేర్ చేసినప్పుడు వాళ్ళ విశాఖపట్నానికి కూడా దానికి అనుగుణమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. నైసర్గికంగా దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. తూర్పు తీరంలో ఉండటం, సముద్ర తీర ప్రాంతం కావటం, సమర్థవంతమైన ప్రభుత్వం అందుబాటులో ఉండటం, మెరుగైన పాలసీస్ అడాప్ట్ చేసుకొని ఉండటం, వీటన్నిటికి తోడు లక్షలాది మంది నిరుద్యోగ యువత, చదువుకున్న నిరుద్యోగ యువత రాష్ట్రం అందుబాటులో ఉండటం, ఇవాళ వివిధ రాష్ట్రాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ సెక్టార్లో వర్క్ చేస్తున్న ప్రధాన వర్క్ ఫోర్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతే కావటం. అటువంటి యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే ఏ కంపెనీకైనా ఒక యాడ్ అండ్ అడ్వాంటేజ్. కానీ దీనివల్ల పెద్ద ఉపాధి రాకపోవచ్చు అనే చర్చ జరుగుతుంది. అంటే ఒకటి మనం సాఫ్ట్వేర్ కంపెనీలతో పోల్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక గార్మెంట్ స్టిచ్చింగ్ యూనిట్ పెడితే దాంట్లో వచ్చేంత ఉపాధి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇప్పుడు మీకు కియా కార్లు తయారీ కంపెనీలో కూడా అంతటి ఉపాధి కల్పన జరగదు. ఎందుకంటే రాప్తాడ్ నియోజకవర్గంలో జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ ప్రతిపాదించారు అప్పట్లో. తర్వాత తోపుదొట్టి ప్రకాష్ రెడ్డి పుణ్యాన ఆ కంపెనీ రాప్తాడ్ నుంచి తరలిపోయింది. కానీ వాళ్ళు ఆ రోజు ఎష్యూర్ చేసింది కొద్ది వందల కోట్ల రూపాయల పెట్టుబడితో 6,500 మందికి ఉపాధి కల్పన. ఇవాళ విశాఖపట్నంలో ఉన్న బ్రాండిక్స్ ఎస్సీజెడ్లో 18,000 మంది పనిచేస్తూ ఉన్నారు. అటువంటి అంత క్వాంటిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంటు ఇంకొక సార్ట్ ఆఫ్ ఇండస్ట్రీలో రమ్మంటే రాదు. అలాగే వాళ్ళ డేటా సెంటర్లో మీకు ఒక ఐటీ కంపెనీతో పోల్చి మాట్లాడుతున్నారు.
అయితే దీన్ని బేస్ చేసుకొని ఐటీ కంపెనీస్ వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ అసలు ఐటీ మ్యాప్లోనే లేని విశాఖపట్నంలో ఇవాళ ఒక 30-40 వేల జాబుల అష్యూరెన్స్ తోటి ఒక 3 ప్రధానమైన కంపెనీలు విశాఖపట్నంలో గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ఆ కంపెనీలు గ్రౌండింగ్ అవుతున్నాయి అని అంటే అటువంటివి ఇంకొక 10 కంపెనీలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వ పరంగా ఉన్న నమ్మకంతో నారా లోకేష్ గారు కూడా రాబోయే 2029 నాటికి 5 లక్షల ఐటీ జాబులు విశాఖపట్నంలో క్రియేట్ చేయగలుగుతాము అని చెప్పి నమ్మకంగా చెప్పగలుగుతూ ఉన్నారు. ఇవాళ 5 లక్షల ఐటీ జాబులు కనుక విశాఖపట్నంలో క్రియేట్ అయితే దాని ఇంపాక్టు ఇంకొక 10-15 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఒక 5 లక్షల మంది కనుక దక్కితే వాళ్ళ మీద డిపెండెంట్ ఎకానమీ అంటాం. ఇంకొక 10-15 లక్షల మందికి ఉపాధి కల్పన జరగడానికి ఆస్కారం అవుతుంది. అంటే ఇవాళ ఉన్న విశాఖపట్నం జనాభాకి తోడు ఇవాళ విశాఖపట్నం నగర పరిధిలో ఉపాధి పొందుతూ ఉన్న ప్రజలకి అదనంగా ఇంకొక 20 లక్షల మందికి అదనపు ఉపాధి కనుక దక్కింది అని అంటే ఇట్ లీడ్స్ టు ఇంకొక 30-40 లక్షల జనాభా విశాఖపట్నానికి యాడ్ అవుతారు. అంటే రాబోయే రోజుల్లో ఒక మహానగరంగా విశాఖపట్నం రూపాంతరం చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ టైర్ 2 నగరంగా ఉన్న విశాఖపట్నం రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే టైర్ 1 నగరంగా అభివృద్ధి చెందడానికి పరిగణలోకి తీసుకోబట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఐటీ ఎనేబుల్డ్ లేకపోతే ఇవాళ ఈ డేటా సెంటర్స్ లాంటి ప్రధానమైన లక్షల కోట్ల రూపాయల సంస్థలు గ్రౌండింగ్ అయ్యే వాటికి తోడుగా ఎన్టీపీసీ ద్వారా 185,000 కోట్ల రూపాయల గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అక్కడే కమెన్స్ అవుతూ ఉంది. దానికి అతి సమీపంలోని అనకాపల్లి ప్రాంతంలో ఇవాళ మల్పల్లి, మల్పల్లి కాదు మల్లేపల్లి ఏదో ఉంది విలేజ్ పేరు, అది అక్కడ 160,000 కోట్ల రూపాయల ఆర్సెలర్ మెటల్ స్టీల్ ప్లాంటు, క్యాప్టివ్ పోర్టుతో సహా రాబోతూ ఉంది. మరి ఒక్క ఐటీ మీద ఆధారపడకుండా భిన్నమైన వేరే పరిశ్రమలు కూడా అక్కడ గ్రౌండింగ్ అవుతూ ఉన్న నేపథ్యంలో కొత్తగా వస్తున్న పెట్టుబడులు ఇవన్నీ ఇవాళ కొత్తగా ఉపాధి కల్పన, కొత్తగా ఉద్యోగ అవకాశాలు, కొత్తగా వెల్త్ జనరేషన్కి ఆస్కారం ఉన్న ఒక గ్రోత్ కారిడార్గా విశాఖపట్నం రూపాంతరం చెందుతూ ఉంది. కాబట్టి లోకేష్ గారు కూడా మొన్నటి రోజున విశాఖపట్నం నుంచి అనకాపల్లి వరకు ఒక గ్రేటర్ ఎకనామిక్ జోన్గా మేము అభివృద్ధి చేయబోతున్నామని చెప్పడం జరిగింది. మరి మనం చూస్తున్నాం ఏ చొరవైతే హైదరాబాదులో ఒక 3 దశాబ్దాల క్రితం పూర్తయిందో, అంటే 3 దశాబ్దాల క్రితం తీసుకోబడిందో, దాని ఫలాలే వాళ్ళ హైదరాబాద్ నగరం ఏ స్థాయికి విస్తరించిందో మనం చూస్తున్నాం. అంటే అప్పటికే హైదరాబాద్ నగరం ఈ ఐటీ ఎనేబుల్డ్కి తోడు బయోటెక్నాలజీకి తోడు ఫార్మా రంగంలో, డిఫెన్స్ రంగంలో, పబ్లిక్ సెక్టర్ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పరంగా, అట్లాగే కేంద్ర ప్రభుత్వ ల్యాబుల పరంగా, ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా కూడా ఒక్కొక్క రంగం గ్రౌండింగ్ అవుతూ ఉన్న నేపథ్యంలో వాటికి తోడు లక్షలాది మందికి ఉపాధి కల్పన చేసే ఐటీ ఎనేబుల్డ్ కూడా హైదరాబాద్ నగరంలో ఎలా అయితే అభివృద్ధి చెందాయో వీటన్నిటి ఇంపాక్టు గత 30 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం విస్తరణ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. పెరిగిన జనాభా, పెరిగిన సంపద, పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, పెరుగుతున్న ప్రజల జీవన ప్రమాణాలు, పెరుగుతున్న సిటీ సివిక్ కమ్యూనిటీసు, ముఖ్యంగా అన్నిటికన్నా ప్రజల జీవన ప్రమాణాలు చాలా వేగంగా మార్పు చెందుతూ వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక ట్రెండ్ సెట్టర్లాగా హైదరాబాద్ ఒక అభివృద్ధి నమూనా అంటే ఇలా ఉంటుంది అని చెప్పని మన కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో మరింత వేగంగా విశాఖపట్నం కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. మరింత వేగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి వలసలు లేని ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి విశాఖపట్నానికి వలస రావచ్చు, కానీ వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వలస వెళ్ళాల్సిన అవసరం లేకుండా తాము పుట్టి పెరిగిన రాష్ట్రాన్ని ఉపాధి దక్కించుకోవడానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటంటే గత కొన్ని దశాబ్దాలుగా ఇవాళ ఐటీఐయో, ఒక ఇంజనీరింగో, ఒక డిప్లొమానో చదువుకున్న కుర్రవాడు కూడా సంచికి బట్టలు పెట్టుకొని అయితే హైదరాబాదో లేకపోతే బెంగళూరు, చెన్నై వలస వెళ్ళాల్సిన స్థితే తప్ప ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రధానమైన గ్రామీణ ప్రాధాన్యత ఉన్న రాష్ట్రంలో, వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో, పారిశ్రామికంగా పెద్దగా లేని రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దక్కించుకోవడం చాలా మృగ్యంగా ఉంది. అటువంటి స్థితి నుంచి ఇవాళ చాలా వేగంగా జరుగుతున్న ఈ అభివృద్ధి ప్రణాళికలు, చాలా వేగంగా ఖరారవుతున్న ఒప్పందాలు, వీటికి తోడు వచ్చే నెల 14, 15, 16 తారీఖుల్లో విశాఖపట్నంలో జరగబోతున్న సిఏఏ కన్వెన్షన్ ద్వారా కూడా మరిన్ని లక్షల కోట్ల రూపాయల
పారిశ్రామిక ఒప్పందాలు కూడా ఖరారు అవడం ఖాయం. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్రానికి ఒక శుభసూచకమైన అడుగుగానే దీన్ని చూడొచ్చు. రాష్ట్ర యువతకి చేసిన వాగ్దానానికి అనుగుణంగా 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పిన ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా నాకు తెలిసి బహుశా ఆ రోజు నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రలో తాను యువతతో ఇంటరాక్ట్ అయిన ఒక 3 సభల్లో మీరు కూడా యాంకరింగ్ పార్టిసిపేట్ చేసినట్టున్నారు. ఆ రోజు యువతకి లోకేష్ గారు ఇచ్చిన అష్యూరెన్స్కి అనుగుణంగానే ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ మాటను నిలబెట్టుకునే తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. అదే సందర్భంలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో ఒక నైరాశ్యానికి గురైన యువత మళ్ళీ తిరిగి తమ భవిష్యత్తు వైపు ఆశలు చిగురింపజేసే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, కలిసి వస్తున్న పరిస్థితులు, పరిణామాలు, వస్తున్న పెట్టుబడులు, నెలకొల్పబడుతున్న సంస్థల్లో మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కించుకోవడానికి యువత కూడా పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నారనేది వాస్తవం. రైట్ అండి.